Never judge a book by its cover. Also, never judge a player's performance just by his numbers. కొత్తగా క్రికెట్ చూడడం స్టార్ట్ చేస్తున్న ఎవరికైనా సరే నేను ఇచ్చే సలహా ఇదే. ఒక ప్లేయర్ బాగా ఆడాడు, బాగా ఆడలేదు అనేది కేవలం నంబర్స్ చూసి డిసైడ్ అయిపోకండి. దానికి క్లాసిక్ ఎగ్జాంపుల్ గుజరాత్ వర్సెస్ పంజాబ్ లో జరిగిన మ్యాచ్ లో వైశాఖ్ విజయ్ కుమార్ ఎక్స్పీరియన్స్, ఆ నంబర్స్, ఆ పర్ఫార్మెన్స్. ఎందుకంటే తను ఇంపాక్ట్ ప్లేయర్ గా వచ్చాడు. పంజాబ్ సెకండ్ బౌలింగ్ చేస్తున్నప్పుడు కేవలం 3 ఓవర్లో వేశాడు, ఒక్క వికెట్ కూడా తీయలేదు. అందుకే చెప్తున్నాను, నంబర్స్ గురించి ఎప్పుడు పట్టించుకోవద్దు. నంబర్స్ చాలా సార్లు మిమ్మల్ని మోసం చేస్తాయి, మిస్లీడ్ చేస్తాయి. కానీ 15th and 17th ఓవర్స్ లో చెరో 5 రన్స్ మాత్రమే ఇచ్చాడు. జస్ట్ 10 రన్స్ ఆఫ్ 2 ఓవర్స్. ఇమాజిన్ దిస్. ఒక ఇన్నింగ్స్ లో ఒకళ్ళు 243 స్కోర్ చేశారు, ఇంకొక ఇన్నింగ్స్ లో రెండో టీం అట్ ది ఎండ్ 230+ స్కోర్ చేశారు. ఇంత రన్ ఫెస్ట్ నడుస్తుండగా ఆ క్రూషియల్ 2 ఓవర్స్ లో కేవలం 10 రన్స్ ఇవ్వడం అంటే రియల్లీ ఇన్క్రెడిబుల్. అందుకే నంబర్స్ మిమ్మల్ని మోసం చేస్తాయి అనేది. మీరు ఇప్పుడు స్కోర్ కార్డ్ ఓపెన్ చేసి నంబర్స్ చూస్తే వైశాఖ్ విజయ్ కుమార్ కి 0 వికెట్స్ ఉంటాయి. బట్ ఈ పర్ఫార్మెన్స్ ని వెలకట్టలేని పర్ఫార్మెన్స్ ఇది. దానివల్ల మ్యాచ్ పంజాబ్ వైపు ఎవెన్చువల్లీ టర్న్ అయిపోయింది. అప్పటి వరకు గుజరాత్ కి చేస్ చేయడానికి మంచి ప్లాట్ఫామ్ అయితే సెట్ అయింది. ఆ 2 ఓవర్లో 10 రన్స్ ఇవ్వడం, మధ్యలో మార్కో ఎన్సన్ కూడా కేవలం 8 రన్స్ ఇవ్వడంతో పంజాబ్ ఆ మొమెంటం ని గుజరాత్ టైటన్స్ నుంచి లాక్కోగలిగింది, మ్యాచ్ గెలవగలిగింది. సో వైశాఖ్ విజయ్ కుమార్ ఇస్ ద హీరో ఫర్ మీ ఇన్ దట్ చేస్. క్రూషియల్ ఓవర్స్ వేసి తక్కువ రన్స్ మాత్రమే ఇవ్వడం.